శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ నిశాచరా వనితల్లారా, లోక విరుద్ధపు మాటలికేలా, మేము మానవులము మీరు దానవులు, మీరాజుకునే భార్య కాతగను, పతియే దైవము సతికి సర్వము, చెదరని బంధము అది మా ధర్మము అని పల్కె సీత దీన స్వరమున, రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నను వధింపుడు మీ శ్రమ తొలగు, నను భక్షింపుడు ఆకలి తీరు, నను వధింపుడు మీ శ్రమ తొలగు, నను భక్షింపుడు ఆకలి తీరు, నన్ను హింసించి వధించి వేసినను దశకంఠుని వరింపనొల్లను, ఏ మాత్రము మీ మాటలు వినను, ఏ నాటికి మీ మాయలబడను, ఏ మాత్రము మీ మాటలు వినను, ఏ నాటికి మీ మాయలబడను అని పల్కె సీత దీన స్వరమున, రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ రామ లక్ష్మణ వినరాదా, ఈ సీత కథ కష్టాలే కదా. ఓ రామ లక్ష్మణ వినరాదా, ఈ సీత కథ కష్టాలే కదా. రావణుండు నన్ను హరించినాడు, లంకాపురమున బంధించినాడు, క్రూర రాక్షసుల నియమించినాడు, అడుగడుగున హింసించుచున్నాడు అని శోకించుచు జానకి తూలెను, రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ పూర్వ పాప ఫలితమో కాని, ఈ పాపాత్ముల పాలబడి తిని, ఏ పూర్వ పాప ఫలితమో కాని, ఈ పాపాత్ముల పాలబడి తిని, రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని, రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని. ఎంతకాలమీ వృధా ప్రయాసము, ఆత్మహత్యయే నాకు శరణ్యము. ఎంతకాలమీ వృధా ప్రయాసము, ఆత్మహత్యయే నాకు శరణ్యము అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున.
శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణుండు నాకు ఒసగిన గడువు 2 నెలలలో తీరిపోవు. రావణుండు నాకు ఒసగిన గడువు 2 నెలలలో తీరిపోవు. క్రూర రాక్షసులు ఆపైన నన్ను హింసించెదరు కసి తీరగను. ఈ పాపులచే బలి అవుట కన్నా ఏ విషమోతిని పోవుట మిన్నా. ఈ పాపులచే బలి అవుట కన్నా ఏ విషమోతిని పోవుట మిన్నా. అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున. శ్రీగనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సీతా నీవెంత తెగువరివే మాటకు మాట ఎదురాడగలవే. ఓ సీతా నీవెంత తెగువరివే మాటకు మాట ఎదురాడగలవే. నిన్ను కోరుకొను లంకేశ్వరునే కాదనగలిగియు బ్రతికియుంటివే. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే పోయి విన్నవిల్తుమని కావలియున్న రాక్షస వనితలు కొందరు వెడలిరి రావణు కడకు. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను. దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంకితలైరి రాక్షసే గణము. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. గజదంతములచే నిర్మితమైన 1000 హంసలతో ఒనరుగనున్న గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శిబికయందున శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగు పిల్చినారు అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏ తెంచినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. మూవురతో ఆ మహాగజము లంకాపురిపై
చేసెను పయనము అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ పాలకడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరి వల్లె తెల్లని ఒక కరిపై మంగళకరమౌ అంబారి అంబారి పైన శ్రీరామమూర్తి చిరునగవులతో ఆసీనుడయ్యే జగదభిరాముడు పూర్వాభిముఖుడై అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్య తేజుడై అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకను మాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెలిపే త్రిజట
స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున గలిసిరి సమూలముగా అని త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వరాహముపై పోవు రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు. వెర్రివాని వలె కేకలిడినాడు. వస్త్రహీనుడై పరుగిడినాడు. దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు అని త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నే కలగన్నది నిజముగాక సీతాదేవికి మంచి కాలమిక. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండెగా. ఎడమ భుజము తొడ అదరుచుండెగా. రాముడు రాగల శుభ సూచనగా అని పల్కె త్రిజట మంచి మాటల. రాక్షస వనితల బ్రతుకు బాటల శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.